ఒక మిరకల్ ఫుడ్ 3 times more energy than cow milk, carbohydrates, fats, lipids, అమినో యాసిడ్స్ ఇవన్నీ రిచ్ గా ఉన్న ఒక ఫుడ్ అండి. మీరు thumbnail చూసింది కరెక్టే, కాక్రోచ్ మిల్క్ అండి. ఏంట్రా బాబు కాక్రోచ్ మిల్క్ ఏంటి అనుకుంటున్నారా? నేను స్టార్టింగ్ లో అలాగే అనుకున్నా, తర్వాత దాన్ని కొంచెం డీప్ గా చదివిన తర్వాత నాకు అర్థమైంది. సో ఏంటంటే కాక్రోచెస్, పసిఫిక్ కాక్రోచెస్ అని చెప్పి ఒక స్పీచెస్ ఉంటాయండి. ఈ ఫీమేల్ పసిఫిక్ కాక్రోచెస్ అనేవి ఏం చేస్తాయంటే పోస్ట్ నేటల్ ఫ్లూయిడ్ ని సెక్రీట్ చేస్తాయండి. ఎందుకంటే వాటి చిన్న ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, వాటి పిల్లలు ఉంటాయి కదా, వాటిని నరిష్ చేయటానికి క్రిస్టల్ ఫామ్ లో ఈ కాక్రోచ్ మిల్క్ అన్నది ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్లూయిడ్ ని తీసుకొని మన రీసెర్చర్స్ ఏం చేశారు, ఈ ఫ్లూయిడ్ లో అసలు ఏమేం ప్రెజెంట్ అయి ఉన్నాయి అని చెప్పి చూసారు. చూస్తే వాళ్ళకైతే మనకి కార్బోహైడ్రేట్స్, ఒక కంప్లీట్ మీల్ లో మనకి ఫ్యాట్ ఎంత ఉండాలి, తర్వాత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కంటెంట్ మొత్తం ఎంత ఉండాలో ఆ కంప్లీట్ మీల్ లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ఫ్లూయిడ్ లో ఉన్నాయంటండి. ఐ మీన్ ఈ క్రిస్టల్స్ లో ఉన్నాయంట. వింటుంటేనే ఏదోలా ఉంది కదా. ఇంట్లో కాక్రోచెస్ వస్తేనే వాటిని ఎలా డిస్ట్రాయ్ చేయాలా అని చెప్పి మనం చూస్తూ ఉంటాము. అలాంటి కాక్రోచ్ యొక్క సెక్రీషన్స్ లో ఇంత వాల్యుబుల్ ఫ్లూయిడ్ ఉందంటే అసలు చాలా గ్రేట్ కదా. సో ఇదైతే 2016 లో స్టడీ చేశారని చెప్పాను కదా నేను. దాన్ని బట్టి కంప్లీట్ మీల్ అని చెప్పి కన్సిడర్ చేశారు. బట్ హ్యూమన్ కన్జంప్షన్ కి అది మంచిదా కాదా అనేది ఇప్పటి వరకు ఇంకా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయండి. మనకి కౌ మిల్క్ లాగా, కౌ చాలా లార్జ్ యానిమల్ కాబట్టి మనకి చాలా లీటర్స్ ఆఫ్ మిల్క్ వస్తుంది. బట్ మనకి కాక్రోచ్ ఏంటంటే ఒక చిన్న ఇన్సెక్ట్ కాబట్టి దాని నుండి మిల్క్ సెక్రీషన్స్ ని తీయాలి అంటే చాలా thousands lakhs ఆఫ్ కాక్రోచెస్ ని మనం చంపేయాలన్నమాట. సో అలాంటివి మనం చెయ్యం కాబట్టి దాన్నైతే ఇప్పుడైతే కాక్రోచ్ బతికిపోయిందండి. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ అని తెలిస్తే మనుషులం మనం వాటిని కూడా చంపేసి వాటి నుండి ఆ సెక్రీషన్స్ కూడా తీసేసుకుంటాము. మనకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు లాక్టోజ్ మిల్క్ తాగరు కదా. సో ఈ కాక్రోచ్ మిల్క్ లో కూడా లాక్టోజ్ ఉండదు. సో ఇట్ ఈస్ అ లాక్టోజ్ ఫ్రీ మిల్క్ అనమాట. స్టెమ్ సెల్ బయాలజీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ యొక్క సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ కాక్రోచ్ మిల్క్ ఏదైతే ఉంటుందో అది టేస్ట్లెస్ అంట. ఈ కాక్రోచ్ మిల్క్ ని ఎవరు టేస్ట్ చేశారో గానీ 2019 లో చేసిన స్టడీ ప్రకారం అయితే మనకి హ్యూమన్ కన్జంప్షన్ లో ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదండి. బట్ అందులో ఉండే న్యూట్రియంట్స్ మాత్రమే మనకి స్టడీ చేసి చెప్పారు. ఇది హ్యూమన్ తీసుకోవచ్చు లేదా ఇది హ్యూమన్ కన్జంప్షన్ కి మంచిది, దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇప్పటిదాకా ఏం స్టడీస్ లేవు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలా షాకింగ్ గా అట్లా అనిపించిందండి. సో మీకేమనిపించింది అన్నది నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.